హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంట్రోల్ ఎస్ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూపై సంతకాలు. కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్, కార్యాలయాలు ఇండ్లపైకి వస్తామంటే భయపడేది లేదు, హెచ్చరించిన బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై కోమటిరెడ్డి గూండాల దాడి తీవ్రంగా ఖండించిన కేటీఆర్. అర్హులైన వారందరికీ పథకాలు, గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకి సూచించిన డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మోసగారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు మొదలైందని ఆయన అన్నారు. గ్యారంటీల గారడీపై జనగర్జన షురూ అయిందని, అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైందని చెప్పారు. ఇక కాలయాపనతో కాలం సాగదని, అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లని అన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దరఖాస్తుల దందా నడవదు, ఆగ్రహ జ్వాల ఇక ఆగదు, నమ్మించి చేసిన నయవంచనకు 4 కోట్ల సమాజం ఊరుకోదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు గ్రామ సభలు అట్టుడికాయి. ఇవి గ్రామ సభల, కాకి క్యాంపులా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామ సభలు నిర్వహించారని కేటీఆర్ మండిపడ్డారు. పోలీస్ పహారాలో గ్రామాలను నింపేసి గ్రామ సభలను నిర్వహించారని దుయ్యబట్టారు. మీరు చెప్పిన ప్రజాపాలన ఇదా, మీరు చెప్పిన ఇంద్రమ్మ పాలన ఇదా అని ప్రశ్నించారు. పోలీసుల నడుమ, ఆంక్షల నడుమ పథకాలకు అర్హులు గుర్తింపట అంటూ ఎద్దేవా చేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే విధంగా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు. తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటు తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ధి సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవడం గర్వంగా ఉందన్నారు. సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో గతంలో ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని వారు కూడా ఇప్పుడు చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు స్పష్టం చేశారు. నేటి నుండి 24వ తేదీ వరకు జరుగుతున్న గ్రామ సభల నిర్వహణ, ప్రజల స్పందన, 4 పథకాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో నేడు సాయంత్రం సచివాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలు ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ 4 పథకాలకు సంబంధించి స్వీకరించే దరఖాస్తులలో తప్పనిసరిగా దరఖాస్తుదారుల పేరు, ఆధార్ కార్డు నెంబర్, చిరునామా, ఇంటి అడ్రస్ తదితర వివరాలను తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. కాగా నేడు రాష్ట్రంలో 4,098 గ్రామాలలో గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా
ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. బీసీ క్యాస్ట్ సర్వే మన దగ్గర ఇప్పుడు ఒక డేటా బేస్ ఉంది. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సంక్రాంతి మేము అప్లికేషన్స్ తీసుకొని ఈ డేటాబేస్తోని కంపేర్ చేసుకొని ఈ ఇష్యూ ఆఫ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టబోతున్నాం. ఐఎమ్ వెరీ షూర్ ఈ మొత్తం ప్రాసెస్ ఎక్స్పెడైట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు భానుప్రసాద్ గారికి నేను రిప్లై ఇచ్చేదంటే, రాష్ట్రంలో ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఏ రేషన్ డీలర్షిప్ వేకెంట్ అయితే వెంటనే నింపమని, ఎక్కడన్నా ఆ విధంగా జరగకుండా ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా అన్ని ఏదైతే రేషన్ డీలర్షిప్స్ వేకెంట్ అయినాయో తప్పనిసరిగా భర్తీ చేస్తాం. మా ప్రక్రియ మొదలుపెట్టి ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యులు చేసుకోవడంలో 40 లక్షల మందికి లబ్ధి పొందే విధంగా ముందుకు పోతున్నాము. 26వ తారీఖున మొదలుపెట్టేది ఆరంభం మాత్రమే. మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చినా, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చినా, మీరు గతంలో ఈ సేవలో అప్లికేషన్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఇచ్చినా, మేము అది స్క్రూటినైజ్ చేసి పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి కూడా రేషన్ కార్డు చేరే వరకు ఈ ప్రక్రియ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. ఎవరో ఏదో లిస్ట్ చూసి ఆందోళన పడని అవసరం లేదు. ఎవరో మాకు నీతులు చెప్పని అవసరం లేదు. మీరు ఇట్లా రేషన్ కార్డు చేస్తారు, అసలు మీరు ఇవ్వలేదు కదా 10 ఏళ్ల పాటు. మేము రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాము. మేము సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇస్తాం. మీరు ప్రజాపాలన పెట్టుకుంటే ఇస్తాం, ప్రజాపాలన పెట్టుకుంటే ఇస్తాం. మీరు ఈ సేవలో పెట్టుకుంటే ఎందులో లేకున్నా మీరు ఇప్పుడు రాబోయే గ్రామ సభలో మీ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కూడా కన్సల్ట్ చేస్తాం. అర్హత ఉంటే ఇస్తామని చెప్పి మనం చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రజాపాలనలో దివ్యాంగుడైన మాజీ ఎమ్మెల్యేకి రక్షణ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. ఫ్లెక్సీలు చింపి ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గూండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి గూండాలు పోలీసులు ఎదిరితే దాడి చేసినా ఉల్టా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇదే కాంగ్రెస్ అరాచక పాలన తీరు అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డిపై జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నానన్నారు. బాధ్యులపై ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీల్లో ఒకటైన డెన్మార్క్ కు చెందిన మాక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ రవాణా రంగంలో రారాజులా ఉన్న మాక్ రాష్ట్రానికి వస్తే సముద్ర రవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 2వ రోజున
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్స్ కంపెనీ సీఈఓ విన్సెంట్ క్లార్క్ తో కీలక చర్చలు జరిపారు. 1000 కిలోమీటర్ల పైన తీర ప్రాంతం కలిగి ఉండడం, విస్తారంగా పోర్టులు ఉండడం ఆంధ్రప్రదేశ్ బలమని, మానవ వనరులకు లోటు లేదని విన్సెంట్ క్లార్క్ కు ముఖ్యమంత్రి తెలిపారు. Telugu people and all Telugu people. జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు ఉన్నారని కూడా ఊహించలేదు. నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే, ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. అది 1-2 రోజులు చేయాలా మీరు? నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు, కానీ నేను బ్రతుకున్నగానే గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. అందుకని అందరం కలవాలనుకున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీరు నెలల తరబడి అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం, కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. నా యువ ఇండియా సీఈఓ సిఐఐ ప్రెసిడెంట్ రాజు మూమానితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ దావోస్ లో వెల్వేడర్ లో భేటయ్యారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద ఐటీ పూల్ కలిగిన ఏపీలో ఏఐడి పుటెక్ పరిశోధనపై దృష్టి సారించాం. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐటీ నిపుణులు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, తిరుపతిలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి. ఐటీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో బ్యాంకెడ్ ఐటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న బలమైన మౌలిక సదుపాయాల ప్రయోజనాన్ని మీరు పొందే అవకాశం ఉంది. వివిధ రకాల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏపీలో స్థానిక విశ్వవిద్యాలయాలు, సంస్థల భాగస్వామ్యంతో ఏఐ, క్లౌడ్ కంప్యూటరింగ్, సైబర్ సెక్యూరిటీతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో నైపుణ్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి అన్నారు. కాంగ్రెస్ నాయకులు కబద్దారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవగుండ్ల కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఇండ్లపైకి దాడులకు వస్తామంటే భయపడే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అని, కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదన్నారు. కబద్దారంటే హెచ్చరించారు. ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసిన పార్టీ కార్యకర్తలు ఊరుకోరంటూ స్పష్టం చేశారు. देखिए, आज दुनिया भर में मशहूर है, कांग्रेस और बीजेपी दोनों भी एक है. एक पार्टी फेक है तो दूसरा पार्टी डीप फेक है. सब जानते हैं. तेलंगाना में कांग्रेस बीजेपी एक है. हम ఈ మినిస్ట్రీలో 18 మంది ఉండేటటువంటి మినిస్టర్లలో ఇక్కడ మైనారిటీ మినిస్టర్ లేరు. అదేవిధంగా ఒక్క లంబాడా కూడా లేనటువంటి ఏకైక తొలి క్యాబినెట్ ఇది. లంబాడా బిడ్డలు ఎప్పుడైనా కూడా మంత్రి పదవులలో ఉన్నారు. మరి ఆ లంబాడా బిడ్డకు అవకాశం ఇవ్వలేదు, మైనారిటీకి మినిస్ట్రీలో అవకాశం ఇవ్వలేదు. కాబట్టే మేము देखिए, आज दुनिया भर में मशहूर है, कांग्रेस और बीजेपी दोनों भी एक है. एक पार्टी फेक है तो दूसरा पार्टी डीप फेक है. सब जानते हैं. तेलंगाना में कांग्रेस बीजेपी एक है. రాష్ట్ర దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి గోదావరి పుష్కరాలకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులు, యాత్రికులకు సరైన వసతులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న గోదావరి రేవును పరిశీలించారు. స్థానిక పర్యాటక అభివృద్ధికి కావాల్సిన వివరాలపై స్థానిక నేతలతో చర్చించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెంట ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు బుచ్చిబాబు, కూటమి నాయకులు నాగరాజు, విజయ్, ప్రసన్న, సత్యనారాయణమూర్తి మరియు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే కంచెల్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. కేవలం 11 సీట్లు ఇచ్చిన వైసీపీ పార్టీకి బుద్ధి రాలేదు. గత 5 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎన్నో వేల మంది జీవనాధారం పొందుతున్న ప్లాంట్ ను వైసీపీ హయాంలో మూసివేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ. నా కేసుల కోసం రాష్ట్రాన్ని స్టీల్ ప్లాంట్ ను ఏమైనా చేస్తానన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక కర్మాగారానికి లాభాలు వచ్చే విధంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలు నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉంది. వైసీపీ హయాంలో చట్టబద్దమైన తప్పులు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రానికి రాబోతుంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఒక మంచి సిటీగా నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి టీం ఇన్క్లూడింగ్ మన కుప్పం నుంచి కూడా ఒక ప్రతినిధి, ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అక్కడ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది చాలా చాలా ముఖ్యం. ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రజెంటేషన్స్ ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక నిపుణులు, ప్రపంచ అధినేతలు, ఎన్జిఓస్ కానీ, అదేవిధంగా సైంటిస్టులు కానీ, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నటువంటి అధునాతన ప్యాసింజర్ కార్ చాసిస్ ఆవిష్కరణలో గ్లోబల్ సప్లై చైన్ బలాన్ని పెంచుకునేందుకు జాయింట్ వెంచర్ గా ఆవిర్భవించిన జెడెఫ్ ఫాక్స్ కాన్ చాసిస్ మాడ్యూల్స్ సంస్థ సీఈఓ ఐకి డోర్ఫ్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడేర్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆటోమొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని తెలిపారు. Farmers, and this is in the area of response. How do smallholder farmers respond when there is adverse event? But also because of fantastic work that's been done in India, whether it's digital identity, data exchange, which is interoperable but also safe and privately managed, farmer advisories in their own language can actually help them prevent themselves from either pests, but also advisory in terms of how can they increase their produce and how can they be more profitable. So it is advisory for, climate disaster, advisory in terms of productivity as well as profitability, and some of the, extremely path-breaking work that's being done across states. And it can lead to increase in GDP. So it is not only about disaster management, but also in terms of how can you proactively increase, profitability. Again, I do think it and the bill and some private sector in terms of how Minister said that to look at things in a very systematic manner, to answer the questions that otherwise wouldn't have been. Because today I look at my own child, and the questions that he asked me, I'm like, really? He's 9 years old. I'm like, it never even occurred to me till my teens. Right. They are learning fast and they love to be challenged. I think the LLMs and the AI models enable them to be challenged even better. Yeah. And I think that's the role. Again, do you want to be disrupted or you want to be the disruptor?
I think Andhra will be the disruptor in this case. Would you like to add to my query on AI versus the education, the style of education we were educated in? I mean, again, I do think it's about. డిప్యూటీ సీఎం అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. పొలిట్ బ్యూరోలో ప్రస్తావించాల్సిన అంశాన్ని కొందరు నాయకులు బహిరంగంగా మాట్లాడటంతో టీడీపీలో మరికొంతమంది ఈ డిమాండ్కు మద్దతు పలికారు. అయితే టీడీపీ అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో ఇలాంటి ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని శ్రేణులకు సూచించారు. జనసేన సైతం డిప్యూటీ సీఎం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని జన సైనికులకు సూచించింది. దీంతో వైసీపీ అసత్య ప్రచారానికి కూటమి పార్టీలు బ్రేకులు వేసినట్టయింది. పార్టీ అంతర్గత అంశాలని వైసీపీ తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందనే విషయాన్ని గ్రహించడంతోనే టీడీపీ జనసేన అధిష్టానం పార్టీ శ్రేణులకు ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై స్పందించిన లోకేష్, ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం డిప్యూటీ సీఎం ప్రచారంపై తొలిసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తనకు చేతి నిండా పని ఉందని చెప్పుకొచ్చారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని, సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు.